మరియు నా తోటి కౌన్సిలర్ అందరం ఇక్కడ ముఖ్యంగా అధికార పార్టీ అనేది ఒక రాజు పాలనగా తాండూరులో నడుస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే గారు, అధికార పార్టీ చైర్మన్ అయిన వాళ్ళందరూ కలిసి మా కౌన్సిలర్లకి, మా తాండూరు బీఆర్ఎస్ నాయకులకి అందరిపైన జరిగే అక్రమాలు, అన్యాయాల గురించి ఈరోజు మనం కలెక్టర్ గారి దగ్గర అందరం కలిసి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన కంప్లైంట్ ఏమంటే డబల్ బెడ్రూమ్ ఇల్లు L2 లిస్ట్ అనేది ఎంఆర్ఓ గారి దగ్గర ఈ ఎలక్షన్ కోడ్ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్ కోడ్ పడక ముందే వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కాల్ చేసి అడిగితే ఆయన ఇంతవరకు నా దగ్గర L2 లిస్ట్ రాలేదని చెప్తుండ్రు డబల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇళ్ళ గురించి. అంటే మేము గెలిచి మేము ఇంతమంది కౌన్సిలర్లము నాయకులం వచ్చిండ్రు ఇక్కడ, మేము భారీ మెజార్టీతో గెలిచిన కౌన్సిలర్ మాకు చెప్పకుండా ఇంతగానం గోప్యంగా పనిచేయడం ఎంతగా అవసరం? అంటే దీంట్లో అవకతవకలు చేస్తుండ్రు మీరు అందరు కలిసి. ఈ పేద ప్రజలకు దక్కాల్సిన ఇండ్లని మీరు అమ్ముకోదెంగుతుండ్రు. మీ అధికార పార్టీ నాయకులు, మీరు అధికారులు కలిసి ఇక్కడ ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళని అమ్ముకొని మీరు పేద ప్రజలకు అన్యాయం చేస్తుండని మేము ఈరోజు కలెక్టర్ దగ్గర మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని సహించాము. మా బీఆర్ఎస్ పార్టీ అనేది పేద ప్రజల తోడు ఉంటుంది, పేద ప్రజల హక్కుల కోసం ఎప్పుడు కొట్లాడుతుంది. ఈ డబల్ బెడ్రూమ్లో అవకతవకలు, అన్యాయాలు దాన్ని అరకట్టుకునేందుకు మేము ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధం ఉన్నాం.